మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతిన్పల్లి చౌరస్తా వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పెద్దశివనూరు గ్రామ శివారులోని ఓ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కారును తనిఖీ చేయగా అందులో 88,43,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ గ్రామాలలో బూత్ వైపుగా పంపిణీకి సిద్ధం చేసిన 27 ప్యాకెట్లలో మొత్తం 88,43,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు రామాయంపేట సీఐ వెంకటేష్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేగుంట పట్టణానికి చెందిన అన్నం రవి, పులబైన రవి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి చెందిన డబ్బుగా అనుమానిస్తున్నారు. ఫోటో క్లిప్ అని సార్ మీరే అడ్డం ఉండదు సార్. కొంచెం ఏం చేస్తారు నాకు సార్ 1-2 అవర్స్ అవుతుంది సార్. ఇప్పటి వరకు డబ్బులు చెప్తున్నారు సార్. ఎందుకంటే అసలు మీరు అడ్డం జరగానా ఎందుకు ఆపుతున్నారు సార్? 2 అవర్స్ డబ్బులు చెప్తున్నారు సార్. ఇంతవరకు మీరే వాళ్ళే ఫోన్లు ఎందుకున్నారు సార్? ఓకే ఎస్ఐ గారు మీరు వెహికల్ తీసుకోమా తీసుకోనా తీసుకో, జాగ్రత్త దారిలో పడిపోగలవు చూసుకో. సార్ ఒక్క సెకండ్ అనే స్విఫ్ట్ డిజైర్ కార్లో తనిఖీ చేయగా దాంట్లో 27 చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 88,43,000 ఉంది. ఏ పార్టీ ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ మేము చెప్తాం. ఇన్వెస్టిగేషన్ వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడి ఇప్పుడు అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తీసుకున్నారు. ప్రస్తుతానికి 2 ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా కొన్ని వెహికల్స్ కూడా పోయినాయని చెప్పేసి మేము 2 వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి. 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక వెహికల్ లో దొరికిన డబ్బులా రెండిట్లో? ఒకటే వెహికల్ దొరికింది, ఇంకో 2 వెహికల్ ఏం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.